హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే నేను ఈరోజు అయితే ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను అనమాట. దేని గురించి అంటే కల్కి మూవీ గురించి అనమాట. ఎందుకంటే నేను ఈరోజు అసలు నేను చేయడానికి ఎందుకు వీడియో చేద్దాము అనుకుంటున్నానంటే, ఈరోజు నేను ఒక పోస్ట్ చేశాను వాట్సాప్ స్టేటస్లో. ఏమని పోస్ట్ కల్కి మూవీ సూపర్ మూవీ అని పోస్ట్ చేశాను అనమాట. సో అప్పుడు ఆ మూవీ గురించి నేను పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్ అడిగారనమాట, అసలు ఏం అర్థమైంది నీకు మూవీ? నాకు అర్థం కాలేదు, అసలు ఈ మూవీ ఏం అర్థం కాలేదు, బోరింగ్ అనిపించింది. కొంతమంది నాకు నచ్చలేదు, కొంతమంది సుతిలా ఉంది, కొంతమంది పర్వాలేదు, ఇలా అన్నారనమాట. సో నాకైతే భలే నచ్చింది అబ్బా సినిమా. అయితే మాత్రం సూపర్గా నచ్చింది, నాకు బాగా అనిపించింది. నేను ఆ మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు బాగుంది అని అనిపించింది నాకు. సెకండ్ టైం చూసినప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది అనమాట. సో నేను తర్వాత పోస్ట్ చేశాక నాకు ఇలా అడిగేసరికి నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. సో మహాభారతం గురించి కొంతమందికి తెలియకపోవడం వల్ల మేబీ ఆ మూవీ అంతగా అర్థం కాలేదు అని అయితే నేను అనుకున్నాను అనమాట. సో అప్పుడు నేనేం డిసైడ్ అయ్యానంటే ఒక వీడియో చేద్దాం, నాకు ఏం అర్థమైందో. నాకు మహాభారతం రిలేటెడ్ స్టోరీ కదా ఇది. సో మహాభారత ఒక మైథాలజీ రిలేటెడ్ స్టోరీ అనమాట మన కల్కి కూడా. సో అందుకని చెప్పి నేనేంటంటే సరే దీని గురించి చెప్దాం. సో కల్కి మూవీ గురించి స్టోరీ అదే నాకు అర్థమైంది, నేను వీడియో కింద మీకు చెప్దాము అని చెప్పి నేనైతే అనుకున్నాను. అందుకే వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. సో అందరూ వీడియో అయితే చూడండి. కల్కి మూవీ చూసిన వాళ్ళకి ఒకవేళ మూవీ అర్థం కాలేదు చూసినా కానీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ విన్నాకైతే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఒకవేళ చూడలేదు చూద్దాము అని అనుకుంటే మాత్రం ఈ స్టోరీ విన్నాక వెళ్ళి చూసారంటే ఖచ్చితంగా మీకు కనెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా దొరికేస్తాయి అనమాట వీడియో చూసిన తర్వాత. సో ఇది నా ఒక్క ప్రయత్నం ఏంటంటే ఈ స్టోరీ నాకు అర్థమైంది, నేను మహాభారతం రిలేటెడ్ స్టోరీ ఎలా కనెక్ట్ చేశారు అనేది అయితే నేను చెప్దాము అనుకుంటున్నాను. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అంటే అశ్వత్థామ, కర్ణ. నెక్స్ట్ ఇంకోటి అశ్వత్థామకి శాపం ఏంటి, ఎవరిచ్చారు, శాపం ఎవరి వల్ల వచ్చింది, ఆ శాపం ఏంటి అనేది ఇందులోది. ఇంకొకటి ఏంటి అంటే మన ఎవరు అర్జునకి కర్ణలో ఎవరు పవర్ఫుల్, మోర్ స్ట్రాంగర్ ఎవరు. నెక్స్ట్ ఇంకొకటి కల్కి ఎవరు, కలి ఎవరు చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇవే మెయిన్ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్. నేను కంపేర్ చేసి అయితేనే నేను ఇదైతే చెప్తున్నాను అనమాట. మన మహాభారతం చెప్పుకుంటా పోతే అసలు ఎన్ని డేస్ చెప్పినా కూడా అది వస్తూనే ఉంటుంది. సో మనం ఏం మాట్లాడుకుంటామంటే సినిమా రిలేటెడ్ సినిమాలో ఏమైతే ఉందో ఆ కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అశ్వత్థామ ఎవరు అంటే ద్రోణాచార్యుడు తెలుసు కదా, ద్రోణాచార్యుడు కొడుకు. ద్రోణాచార్యుడు ఎవరు అంటే పాండవులకి కౌరవులకి గురువు, విద్య నేర్పిన గురువు అనమాట. ఓకే, ఇంకా రిమైనింగ్ స్టోరీ అంతా అసలు ద్రోణాచార్యుడు ఎందుకు, ఇదంతా మహాభారతంలో స్టోరీ. సో అది మనం తెలుసుకుంటే చాలా టైం పడుతుంది. సో మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ. సో అశ్వత్థామ అసలు ద్రోణాచార్యుడు కొడుకు. అసలు అశ్వత్థామకి శాపం ఏంటి? ఓకే, అసలు అశ్వత్థామ అశ్వత్థామ మంచి ఆయన, చెడు ఆయన. అశ్వత్థామ ఎందుకు చెడ్డగా మారాడు అనేది కూడా నేను చెప్తాను అనమాట. అయితే ఏంటి అంటే అశ్వత్థామ అనే ఆయన అంటిల్ కురుక్షేత్రం వరకు, కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు వరకు కూడా ఈజ్ గుడ్ పర్సన్, చాలా మంచివాడు అనమాట. అయితే ఎందుకు అశ్వత్థామ అలా మారాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు కౌరవుల తరపున ద్రోణాచార్యుడు ఫైట్ చేస్తారు కదా. సో పాండవులకి కౌరవులకి కురుక్షేత్ర యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఎవరు మన ద్రోణాచార్యుడు కౌరవుల తరపున ఉంటాడు. సో కౌరవుల తరపున ద్రోణాచార్యుడు ఉన్నప్పుడు మీకు తెలుసు కదా. సో విద్య నేర్పిన గురువు వచ్చి కౌరవుల తరపున ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏమనుకుంటారు, సో ఖచ్చితంగా కౌరవులు విన్ అవుతారు. ద్రోణాచార్యుడి చేతిలో పాండవులు ఓడిపోతారేమో అనే భయంతో కృష్ణుడు
ఒక సలహా ఇస్తాడనమాట. ఏమని చెప్తాడు, భీముడు పాండవుల్లో ఉన్న భీముడికి చెప్తాడు, అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేసి, అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేస్తే ధర్మరాజు, మీకు తెలుసు కదా మన ధర్మరాజు ఎప్పుడు ధర్మమే మాట్లాడతాడు, అంటే న్యాయంగానే ఉంటాడు. సో అబద్ధం అనేది చెప్పడు. సో ఒకవేళ ఆయన ఆ అబద్ధం చెప్పకుండా పాండవుణ్ణి ధర్మరాజు నిజం చెప్తూనే ఎట్లా చంపాలి అనుకున్నారంటే, ఇప్పుడు సో భీముడు వెళ్ళి అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేస్తాడు. ఎవరు, మన కృష్ణ ఇచ్చిన సజెషన్ వల్ల చంపేయడం వల్ల అప్పుడు వచ్చి ధర్మరాజుతో కృష్ణుడు ఏమని చెప్పిస్తాడు అంటే, అశ్వత్థామ హతః కుంజరః అని కొంచెం గ్యాప్, అశ్వత్థామ హతః గ్యాప్ ఇచ్చి కుంజరః అంటాడు. అప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే ధర్మరాజు, మనకు ఆబ్వియస్లీ తెలిసింది పాండవుల్లో ధర్మరాజు ఎప్పుడు అబద్ధం అనేది చెప్పడు. సో అప్పుడు అది విన్న మన పరశురాముడు ఏమనుకుంటాడు, ఓ ధర్మరాజు అశ్వత్థామ హతః అన్నాడంటే అబద్ధం అనేది చెప్పడు, కాబట్టి నా అశ్వత్థామ అంటే నా కొడుక్కి ఏదో అయిపోయింది, సో అశ్వత్థామ ఏదో అయిపోయాడు అనే ఇదిలో డిస్టర్బ్ అవుతాడనమాట. అమ్మ యుద్ధం చేయకుండా కొంచెం డిస్టర్బ్ అయ్యి తపస్సు మోడ్లోకి వెళ్ళిపోగానే అప్పుడు పాండవుల్లో ఒకరు వచ్చి మన ద్రోణాచార్యుడిని చంపంగానే ఈ కోపం అనేది ఉంటుంది ఎవరికి, అశ్వత్థామకి కోపం అనేది ఉంటే, మా నాన్నని అన్యాయంగా పాండవులు చంపేశారు, సో నేను కూడా మా నాన్నని చంపిన పాండవులని నేను కూడా చంపేసేయాలి అనేది టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే తను అనుకుంటాడు అనమాట, నేను ఎలా అయినా పాండవులను చంపించాలి, అది అన్యాయం వేలోనైనా చంపేయాలి లేదా న్యాయంగానే చంపేయాలి, బట్ పాండవులను అయితే నేను చంపేసేయాలి అని మన అశ్వత్థామ ఫిక్స్ అయిపోతాడు. అప్పటి నుంచే అశ్వత్థామ సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ చేసుకుంటా వెళ్ళిపోతాడు, చెడ్డవి. అప్పటి వరకు మంచివాడే. సో ఎప్పుడైతే అలా నాన్నని చంపేశాడని విపరీతమైన కోపంలో ఇంక ప్రతిదీ రాంగ్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అశ్వత్థామ వచ్చేసి ఎవరిని, పాండవుల్ని ఒకరోజు మనకి మూవీలో కూడా చూపిస్తారు, ఒకరోజు అర్ధరాత్రి, అంటే అర్ధరాత్రి అప్పుడు యుద్ధం చేయకూడదు, చంపకూడదు, కానీ ఏం చేస్తాడు అశ్వత్థామ, ఒక అర్ధరాత్రి రోజు వెళ్ళిపోయి పాండవులు అనుకొని పాండవుల యొక్క కొడుకుల్ని, ఉప పాండవుల్ని చంపేస్తాడు, అన్యాయంగా చంపేస్తాడు. సో చంపేస్తే తర్వాత తెలుస్తుంది ఉప పాండవులు చంపేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, చంపేసిన తర్వాత ఇట్లనే ఇదొక రాంగ్ స్టెప్. నెక్స్ట్ ఇంకొకటి ఏమవుతుందంటే, అశ్వత్థామ అర్జున్ని యుద్ధం చేస్తున్నప్పుడు, అర్జున్తో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు అంటే, అర్జునుడు మన అశ్వత్థామ ఇద్దరు కూడా బ్రహ్మాస్త్రాలు ఇసుకుంటారు అనమాట. బ్రహ్మాస్త్రాలు వదిలితే అశ్వత్థామ అర్జునుడు ఇద్దరు పవర్ఫుల్ బ్రహ్మాస్త్రాలు, ఇద్దరు వదిలితే ఇంకా ప్రపంచం అంతమైపోతుందని కృష్ణుడు చెప్తాడు. సో ఏమని చెప్తాడు, మీరు బ్రహ్మాస్త్రాలు వెనక్కి తీసేసుకోండి, బ్రహ్మాస్త్రాలు రెండు పవర్ఫుల్ అంటే మన అర్జునుడికి ఆ బ్రహ్మాస్త్రం ఒకసారి వేసిన తర్వాత ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసు, అశ్వత్థామకి తెలీదు. అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడు, అశ్వత్థామ ఏమనుకుంటాడు, ఆ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు విత్డ్రా చేసేసుకుంటాడు. మరి అశ్వత్థామ ఏం చేస్తాడంటే వేరే వైపు మళ్లించమని చెప్తాడు. వేరే వైపు మళ్లించమంటే అశ్వత్థామకి ఏంటి, విపరీతమైన పాండవుల కోపం, ఆ కోపాన్ని ఎలా అయినా తీర్చుకోవాలి అని చెప్పేసి అర్జునుడు కోడలైన ఉత్తర కడుపుతో ఉంటుంది, కడుపుతో ఉన్న ఉత్తర మీద మన అశ్వత్థామ బాణం వచ్చి అటువైపు మళ్ళించేస్తాడు, ఉత్తరాన కడుపుతో ఉన్న మీదకి మళ్ళించగానే ఇంకా మన కృష్ణుడు, ఎప్పుడు కోపపడని కృష్ణుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు అంటే అశ్వత్థామ కడుపుతో ఉన్న ఉత్తర మీద అస్త్రాన్ని మళ్ళించినందుకు. అప్పుడు మీరు మనం మూవీలో చూసినట్టయితే సేమ్ మహాభారతంలో ఎలా జరుగుతుంది, కృష్ణుడు వచ్చి ఎవరికి శపిస్తాడు, ఏమని శపిస్తాడు అశ్వత్థామకి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, కడుపుతో ఉన్న తన మీద నువ్వు బాణాన్ని అస్త్రాన్ని మళ్ళించావు, సో నేను అందుకే నేను శపిస్తున్నాను. ఏమని, అది శాపం. అదే మనం అనుకున్నాం కదా అశ్వత్థామ శాపం ఏంటి అంటే, నువ్వు అలా మళ్ళించినందుకు నీకు అనేది చావు అనేది ఉండదు, నువ్వు చిరంజీవిగానే మిగిలిపోతావు, నువ్వు చిరంజీవిగానే ఉంటావు, నువ్వు చాలా ఇప్పుడు ద్వాపర యుగంలో నువ్వు చూస్తున్న పాపాలని
కలియుగంలో కూడా నువ్వు అదే పాపాలను కలియుగంలో కూడా పాపాలను ఇప్పుడే చూస్తున్నావు పాపాలని, కలియుగంలో ఇంకా పాపాలు జరుగుతాయి, ఆ పాపాలను కూడా నువ్వు చూస్తావు, చూస్తూ కుసించిపోతావు. బట్ నీకు చావు అనేది రాదు, నువ్వు చనిపోవు, నువ్వు చిరంజీవిగానే ఉండిపోతావు అని శపించేస్తాడు. ఎవరు? కృష్ణ. శపించగానే మన అశ్వత్థామ అడుగుతాడనమాట, మరి నాకు ఇట్లా శపించేసావు కదా, మరి దీనికి నాకేంటి, మరి దీన్ని ఎలాగా, అది ఏంటంటారు, దీన్ని ఈ పాపాన్ని పశ్చాత్తాపంగా నాకు ఎలాగా అని అడుగుతాడు. అడిగితే నేను ఎలాగ దీన్ని మళ్ళీ పాపాన్ని నేను కడుగుకోగలను అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఎవరు? మన కృష్ణుడు అంటాడు, నీకు మళ్ళీ చావు అనేది రావాలి అంటే నేను కలియుగంలో నేను అవతారం ఎత్తుతాను, కల్కిలాగా అవతారం ఎత్తినప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడుతూ ఉండాలి, నాకు ప్రొటెక్షన్, నేను పుట్టినంత వరకు కూడా నువ్వు నన్ను కాపాడుకుంటూ ఉండాలి, నాకు ఏమి అడ్డంకులు వచ్చినా, నేను పుట్టక ముందు ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా మొత్తం ప్రొటెక్షన్ నువ్వు చేయాలి, నేను బ్రతికినంత పుట్టే వరకు కూడా నువ్వు కాపాడుతూనే ఉండాలి అని చెప్పి కృష్ణుడు అంటాడు. వన్స్ నేను పుట్టిన తర్వాత నీకు మరణం అనేది వస్తుంది, అప్పటి వరకు నువ్వు చిరంజీవిలానే ఉంటావు, నువ్వు ఎప్పటికీ చావవు అని చెప్పి శపించేస్తాడు అనమాట. శపించగానే అందుకే మన మూవీలో చూసుకున్నాం అనుకో, అశ్వత్థామ అట్ ఫస్ట్ కడుపుతో, మన దీపికా పడుకోది ఉంటారు కదా, కడుపుతో ఉన్నింది విష్ణుమూర్తి. మనకు తెలుసు కదా, ప్రతి యుగంలో విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారంలో వస్తాడు. సో మన కలియుగంలో కల్కి అవతారంలో ఉంటాడు. ఆ కల్కి అవతారమే, కల్కియే దీపికా పడుకొని కడుపులో ఉన్న దీపిక పడుకొని కడుపులో ఉంటాడు. కడుపులో ఉంటే కాపాడుకుంటా అశ్వత్థామ అందుకే వస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, సో అది శాపం అనమాట. సో ఆ కల్కి పుట్టిన తర్వాత, అంటే విష్ణుమూర్తి అవతరించేసిన తర్వాత కల్కి రూపంలో అశ్వత్థామ అనేది చావు ఎలా వస్తుందో తెలియదు, ఎలా చనిపోతాడు, ఎవరి చేతిలో నుంచి చనిపోవచ్చు, కానీ బట్ మరణం అనేది వస్తుంది, అప్పటి వరకు మాత్రం చిరంజీవిగానే ఉంటాడు. అదే శాపం. ఓకే, అశ్వత్థామ ఎవరో తెలుసు. నెక్స్ట్, అశ్వత్థామకి కర్ణుడికి ఉన్న రిలేషన్ ఏంటి? అశ్వత్థామ వచ్చి కౌరవుల వైపు ఫైట్ చేస్తాడు. ఎందుకు? పాండవులు వాళ్ళ నాన్నని చంపేశాడు కాబట్టి కౌరవుల సైడే అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేస్తాడు పాండవులకి అగెన్స్ట్గా. సో మరి కౌరవులలో దుర్యోధనుడు కదా, దుర్యోధనుడితో ఉన్నది కర్ణ కూడా కౌరవుల్లోనే కాబట్టి వీళ్ళందరూ ఒకటే కౌరవుల్లో లేరు. సో అలాగా వాళ్ళకి పరిచయం. సో అప్పటికే అశ్వత్థామ కర్ణాని సోదర అని పిలుస్తూ ఉంటాడు అనమాట. అందుకే మళ్ళీ ఇక్కడ కూడా మనకి రిలేషన్ చూపిస్తాడు. సో ఏంటి, అశ్వత్థామ మన కురుక్షేత్ర యుద్ధంలో మీరు చూసుకుని ఉంటే అర్జునుడు అశ్వత్థామకి బాణాన్ని వదులుతాడు, చంపడానికి చూస్తాడు. చంపించినప్పుడు అప్పుడు కర్ణుడు వచ్చి అశ్వత్థామని కాపాడుతాడు. అప్పుడు అడుగుతాడు, ఆచార్యపుత్ర ఆలస్యమైనది అని. ఎక్కడైతే మళ్ళీ మన మూవీలో కూడా చూసుకుంటే ఇదే సీన్ ఉంటుంది, ఆచార్యపుత్ర ఆలస్యమైంది. ఎక్కడది? మన అశ్వత్థామ కల్కిని కాపాడుతూ ఉంటాడు కదా, కడుపులో ఉన్న దీపిక పడుకొని. అప్పుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అశ్వత్థామని బంధించేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు? భైరవ. బంధించేస్తూ ఉన్నప్పుడు అశ్వత్థామకి ఇంకా హోప్ లేదు. ఇంకా ఆ టైంలో ఏమవుతుందంటే విజయ ఏంటంటే ఒక కరలా ఉంటుంది, విజయదళమో ఏదో, అది ఏమవుతుందంటే భైరవ చేతిలో పడంగానే కర్ణాలాగా మారిపోతాడు భైరవ. మారిపోయి ఆ టైంలో వచ్చి అశ్వత్థామని విదిపించి అక్కడ మన కడుపులో ఉన్న కల్కిని కాపాడుతూ ఉంటాడనమాట. అది అలా పుట్టే వరకు కాపాడుకోవడమే వీళ్ళ బాధ్యత. సో ఆ టైంలో కర్ణ వస్తాడు. అప్పుడు అక్కడ కూడా ఎలివేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత అశ్వత్థామ అంటాడు, ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటే అప్పుడు మన అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ సరైన సమయమే మిత్రమా సోదరా అని అంటాడు అనమాట. సో అక్కడ చూడండి, ఇక్కడ మహాభారతంలో ఎలా జరిగింది సేమ్ మన కలియుగంలో ఇక్కడ అశ్వత్థామకి ఇక్కడ కర్ణకి ఇట్లా అనమాట. మళ్ళీ రిక్రియేషన్ చూసారా, కలియుగంలో ఎలా రిక్రియేషన్ చేశారో మన నాగశ్విన్, అసలు హ్యాట్సప్. నెక్స్ట్ ఇంకొకటి అది ఇంకోటి ఏం చెప్పాలి అనుకున్నా అంటే అర్జునుడు. ఇది అయిపోయింది కదా ఈ స్టోరీ. తర్వాత అశ్వత్థామకి కర్ణకి ఉన్న రిలేషన్ తెలిసింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇందులోనే చూస్తే అర్జునుడు కర్ణుల్లో పవర్ఫుల్ ఎవరు అంటే అందరికీ తెలిసిందే పవర్ఫుల్ ఎవరు అనేది. ఎందుకంటే ఇందులో ఒక పాప ఉంటుంది కదా అశ్వత్థామతో, అడుగుతుంది అనమాట,
ఎవరు నాకు తెలిసి మహాభారతంలో బాగా పవర్ఫుల్ నువ్వే అనుకుంటా కదా అని చెప్పి అంటే అప్పుడు మన అశ్వత్థామ అంటాడు కాదు అని అంటాడు. అదేంటి అలా అంటావు, భలే ఉంటావు ఇక్కడ భలే కన్వర్జేషన్. అదేంటి అలా అంటావు, నువ్వు కృష్ణుడితో యుద్ధం చేసావు, ఇంత ఇంత ఇదిగా ఉన్నావు కదా, నువ్వే కదా పవర్ఫుల్ నాకు తెలుసు అంటే కాదు ఇంకొకరు ఉన్నారు అని అంటాడు. ఇంకొక వీరుడు ఉన్నాడు అని అంటాడు. ఎవరు? మన అశ్వత్థామ. వీరుడా ఎవరు అని అడుగుతుంది పాప. అడిగితే అదేంటి ఒక అర్జునుడా అని అడుగుతుంది. అడిగితే కాదు అని అంటాడు. నా సోదరుడు ఉన్నాడు అని చెప్పి అంటాడు అనమాట. ఎవరు? మన అశ్వత్థామ. ఎవరు అని అడిగితే అప్పుడు అక్కడ మన అక్కడ కర్ర ఉంటుంది కదా, అది విజయదళమో ఏదో సంథింగ్ ఉంటుంది, దాని పేరు గుర్తు రావట్లేదు. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే కర్ణ సోదర ఉన్నాడు పవర్ఫుల్, అందరికన్నా పవర్ఫుల్ కర్ణ అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఇదొకటి, అర్జును పవర్ఫుల్లా కర్ణ పవర్ఫుల్ అంటే ఇక్కడ అశ్వత్థామ చెప్తాడు కర్ణ పవర్ఫుల్. ఇంకొకటి ఇక్కడ అది కూడా మనకి మూవీలో చూపిస్తాడు. ఇంకా ఇక్కడ మన మహాభారతంలో ఇంకా చెప్పేది కూడా ప్రూఫ్ ఏంటి అంటే ఇది కూడా చూపిస్తారు మన మూవీలో. అర్జునుడు బాణం వదిలినప్పుడు కర్ణుడి దగ్గరికి అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు బాణం వదులుతాడు కర్ణుడి మీద. వదిలేటప్పుడు కర్ణుడి రథము 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. అర్జునుడి రథం వచ్చేసి కర్ణుడు బాణం వదిలితే 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. అప్పుడు కర్ణుడు అంటాడు అనమాట, అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ చూడు, నేను బాణం వదిలితే కర్ణుడిది 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, అదే కర్ణ అయితే 2 అడుగులే నా రథం వెనక్కి వెళ్ళింది, నేను పవర్ఫుల్ అన్నట్టుగా మన అర్జున ఎలివేషన్ ఇస్తాడు. ఇవ్వంగానే అప్పుడు శ్రీకృష్ణ అంటాడు, ఆగు, నీ రథము ఇంద్రుని రథము, నీ పైన ఎవరు? కపిరాజు ఉన్నాడు, జెండాపై కపిరాజు. ఎవరు అంటే మన హనుమాన్. నీ పైన నేనున్నాను, నీ రథాన్ని నడిపిస్తున్నా నేనున్నాను అంటే కృష్ణుని నేనున్నాను. అలా ఇన్ని బలాలు ఉంటేనే నీ కర్ణుడు వదిలితే బాణం వదిలితే 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అసలు కర్ణుడితో సమానంగా నీకు ఈ పవర్స్ ఏమీ లేకున్నా, అంటే మేమెవ్వరు బలాలు నీకు లేకపోతే నీది 100 అడుగులు వెనక్కి వెళ్ళేది అని ఇండైరెక్ట్గా మన కృష్ణ మన అర్జునికి చెప్తాడనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఎవరు పవర్ఫుల్ నువ్వే అర్థం చేసుకో అన్నట్టుగా ఇండైరెక్ట్గా మనకి అర్జునుడికి కృష్ణ చెప్తాడనమాట. మనకి ఈ మూవీలో ఉంటుంది సేమ్ అదే సీన్ మహాభారతంలో. ఇక్కడ మన కలియుగంలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నది కూడా మనకి చూపిస్తారనమాట. సో ఇది కూడా అసలు సూపర్, అబ్బా అసలు భలే ఉంటాయి కనెక్షన్స్ అనేవి బాగా కలిపాడు అనమాట. సో అక్కడ చెప్తాడు కర్ణుడు ఎవరు పవర్ఫుల్ అనేది. సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోద్ది కర్ణుడు పవర్ఫుల్ అని. ఇంకోటి ఏంటి అంటే కల్కి ఎవరు అంటే విష్ణుమూర్తి ఎలా ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తుకొని వస్తాడో, ఈ కలియుగంలో కల్కి అవతారంలో మన విష్ణుమూర్తి వచ్చేదే కల్కి అనమాట. సో విష్ణుమూర్తియే కల్కి ఈ యుగంలో, కలియుగంలో. మరి విలన్ కలి ఎవరు అంటే మనకు తెలిసిందే, ప్రతి దాంట్లో ఒక హీరో ఒక విలన్ ఉంటాడు. సో ప్రతి సినిమాలో హీరో విలన్ ఎలా ఉంటారో ఎక్కడ కూడా యుగంలో హీరో విలన్ కూడా ఉంటారు. హీరో వచ్చి కల్కి, విలన్ వచ్చేసి కలి అనమాట. సో నెక్స్ట్ చాప్టర్ 2లో జరగబోయేదే ఈ మళ్ళీ కలి వచ్చి ఈ కల్కిని ఏం చేయబోతున్నాడు, అశ్వత్థామ అండ్ కర్ణ ఇంకా ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఎలా కలియుగంలో కాపాడబోతున్నారు మన కల్కిని. అండ్ కల్కి నెక్స్ట్ చాప్టర్లో పుట్టచ్చు. ఆ పుట్టినప్పుడు అశ్వత్థామ బతుకుంటాడా, నెక్స్ట్ వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి చాప్టర్ 2లో, పుట్టే వరకు వీళ్ళు ఎలా కాపాడుకొని వస్తారు, ఇవన్నీ మనం చాప్టర్ 2లో అయితే చూడాలి. ఇదనమాట స్టోరీ. అండ్ ఇంకొకటి నాకైతే బాగా అనిపించింది, అబ్బా అసలు మహాభారతం అంటే నేను సూపర్ ఫ్యాన్ని. నాకు మహాభారతం అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం అనమాట. యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎప్పుడు అనిపించేది మహాభారతం చూసి, అబ్బా కర్ణ అసలు పెద్ద వీరుడు సూర్యుడు, దాన వీర సూర కర్ణ అనే మంచి నేమ్ వచ్చింది. అలాంటిది విధి అలా అయిపోయింది. అంటే చెడు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తన విధి మారిపోయింది, చనిపోవాల్సి వచ్చింది. అంటే
చెడు వాళ్ళతో స్నేహం, దుర్యోధనతో స్నేహం చేయడం వల్ల తన విధి అలా ఉంది. దాన వీర సోర కర్ణ అన్నీ ఉన్నాయి. ఫైట్ చేయగలడు, దానం చేయగలడు, పోరాడగలడు, ధైర్యం ఉంది, అన్నీ ఉంది. అయినా కానీ అలాంటి చావు చావాల్సి వచ్చింది. ఎందుకు? చెడ్డ వాళ్ళతో స్నేహం అదే అనిపించింది. అలా కాకుండా కర్ణ మంచి వాళ్ళతో ఉంటే కర్ణ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అనేది యాజ్ మహాభారతంలో కర్ణ ఫ్యాన్గా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది, రిగ్రెట్ అయ్యేది అదే. సో కలియుగంలో మన ఎవరు నాగశ్విన్ మంచిగా రీక్రియేట్ అయితే చేశారు మన కర్ణని. మంచి సైడ్ అంటే కల్కి అనేది మంచి సైడ్ కదా. ఇప్పుడు అశ్వత్థామ అని మన కర్ణ అని కల్కి వైపు మంచి వాళ్ళ వైపు ఉంటే కర్ణ క్యారెక్టర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం మహాభారతంలో మనం చూడకపోయినా ద్వాపర యుగంలో కలియుగంలో మన నాగశ్విన్ రాసిన నెక్స్ట్ మూవీలో ఎలా ఉండబోతుందో అనేది కూడా మనం హ్యాపీగా యాజ్ ఎ ఫ్యాన్స్గా మనం చూసి సాటిస్ఫై అయితే అయిపోవచ్చు. ఇప్పటి వరకు మనకున్న రిగ్రెట్ అంతా ఒకటే, కర్ణ అంత మంచి ఇది ఉన్నా కూడా చనిపోయాడు, అంటే ఇట్లా అయిపోయాడు, అన్యాయం జరిగిపోయింది, తను రీక్రియేట్ చేయలేకపోయాం అనుకునేది మన నాగశ్విన్ హ్యాపీగా దాన్ని ఫుల్ఫిల్ అయితే చేశారు. ఫుల్ సర్ప్రైజ్ అనమాట కర్ణ ఫ్యాన్స్కి. సూపర్ అంటే సూపర్గా రీక్రియేట్ అయితే చేశారు. మన కలియుగంలో మంచి వైపు కర్ణ నడుస్తున్నట్టు, మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి వాళ్ళతో నడుస్తున్నట్టు మన చాప్టర్ 2లో ఎలా ఉంటుందో మనం చూసేయాలి. మన నాగశ్విన్ ఎలా డైరెక్ట్ చేస్తారో ఇదే అనమాట. నాకైతే అర్థమైన స్టోరీ ఇది. మీరు ఒకవేళ మూవీ చూస్తే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ అర్థం కాకపోతే. ఒకవేళ మీరు మూవీ చూడకపోతే ఈ వీడియో చూసి తర్వాత మూవీ చూసినప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అండ్ ఫుల్ మూవీలో మునిగిపోతాం. సూపర్ అయితే సూపర్గా ఉంది, చూడండి, ఎంజాయ్ అయితే చేయండి. సో నాకు తెలిసినది, నాకు అర్థమైంది అయితే నేను కన్వే చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియోని నా ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పేసి. టిల్ దెన్ బై బాయ్.